తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గోవిందనామ స్మరణ మినహా మరేదీ వినపడరాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో శ్రీవారి దర్శనం తరువాత చేసిన వ్యాఖ్యలివి. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం ఎన్నని చెప్పాలి. సంక్షేమం అనే నల్లగుడ్డతో ప్రజల కళ్లకు గంతలు కట్టిన జగన్ సర్కార్ జరిపిన అరాచకాలు చాలానే. అందులో హిందూ ఆలయాలపై ప్రత్యక్ష దాడులే నిదర్శనం. అధికారంలోకి రాగానే వందల ఏళ్ల నాటి ఆలయాల విధ్వంసం, విగ్రహాల ధ్వంసం, చారిత్రక ఆలయాల్లో అగ్ని ప్రమాదాలు, ఇలా ఒక్కటేమిటి హిందూ భక్తుల మనోభావాలతో ఆనాటి పాలకులు నిర్దాక్షిణ్యంగా ఆడుకున్నారు. అంతేనా, ఆలయాలు ధ్వంసమైతే విగ్రహాలను నేలకూల్చితే ఏం పోయిందంటూ అసురులు మాట్లాడే భాషతో హిందువుల మనోభావాలను మరింత గాయపరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఏలుబడిలో హిందూ ఆలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనే ఎప్పుడూ జరగని ఘోరాలు కళ్ల ముందు కనిపిస్తాయి. నిత్యం గోవిందనామస్మరణ వినిపించే ఆలయంలో లెక్కలేనన్ని రాజకీయాలు కనిపిస్తాయి. పాలక మండలి మొత్తం పొలిటికల్ లీడర్లతో నింపేశారు. తన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తాజా మాజీ సీఎం జగన్ టీటీడీలో ఆయన ఎజెండాను అమలు చేద్దామని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఓ క్రమ పద్ధతిలో 7 కొండలపై క్రీస్తు విశ్వాసులను మోహరించే ప్రయత్నం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి పాలక మండలి సభ్యుల దాకా సువార్థికులతో నింపేశారు. ఇక ఏకంగా టీటీడీ చైర్మన్గా ఓ క్రీస్తు విశ్వాసిని నియమించటం అత్యంత వివాదాస్పదంగా మారింది. ధర్మం మౌనంగా ఉన్నంతకాలం అధర్మం రాజ్యమేలినట్లు 5 ఏళ్ల పాటు జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో పాషాండ మతాల విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. అది 7 కొండలపై కూడా పాకింది. ఎంతో పవిత్రంగా భావించే శ్రీనివాసుడి క్షేత్రం నేడు గంజాయి, మద్యం, మాంసాహార కేంద్రంగా మారిందంటే దాని పవిత్రతను ఏ స్థాయికి దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం నేటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారే చెప్పారు. లడ్డు నాణ్యత నుంచి మత మార్పుడులకు కేంద్రంగా మారటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమీ ఒక్క రోజులో, ఒక్క ఏడాదిలో జరిగింది కాదు. గత 5 ఏళ్లుగా నిరంతరంగా ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా భావించవచ్చు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులను చేర్చి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అప్పటి సీఎం జగన్. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే వారిలో పలువురు నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కావటమే. మైనింగ్ కింగ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలైన విధ్వంస రచన వెనక్కి తిరిగి చూసుకోకుండా కొనసాగింది. టీటీడీ పాలక మండలిని వ్యాపారవేత్తలు, అవినీతి పరులు, నేరస్తులు, కళంకిత వ్యక్తులు, అనధికార అన్య మతస్థులకు అడ్డాగా మార్చారు. చాలా కాలం టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి జగన్ తల్లి విజయమ్మకు తమ్ముడు. ఆయన తర్వాత ఆ పదవిలోకి రెండోసారి వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఎవ్వరికీ తెలియంది కాదు. తన కుమారుడి పెళ్లిని క్రైస్తవ పద్ధతిలోనే జరిపిన భూమన కరుణాకర్ రెడ్డి తెలుగువారి ఇలవేల్పైన 7 కొండలవాడి సన్నిధిలో రాజభోగాలు అనుభవించారు. ఇక ఈ కొత్త చైర్మన్ హయాంలో జరిగిన ఓ ఘటన యావత్ భక్త లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాలినడక భక్తులపై చిరుత దాడి చేయటం, ఓ చిన్నారి ప్రాణం తీయటం వంటి పరిణామాల నేపథ్యంలో భక్తుల రక్షణార్థం చిరుతలను ఎదిరించటం కోసం కర్రలను భక్తులకు అందచేయటం హాస్యాస్పద నిర్ణయంగా ఓ మిలీనియం జోక్గా మారింది. శ్రీవారి దర్శనం క్షణకాలమని తెలిసిన వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 7 కొండలెక్కుతున్న భక్తులకు పాలక మండలి కల్పించే భద్రత ఇదేనా?
శ్రీనివాసుడికి భక్తులు సమర్పించిన కానుకలు, నిధులను ఆలయ వ్యవహారాలు, స్వామివారి నిత్య కైంకర్యాలకై ఖర్చు చేయాలి కానీ జగన్ హయాంలో నిధుల దారి మళ్లింపు జరిగిందనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి. అప్పట్లో 12,000 కోట్లు దొడ్డిదారిన ఖర్చు చేసేందుకు యత్నించిన సర్కార్ దెబ్బతినింది. అంతేకాదు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో తాము భక్తుడికి సమర్పించిన కానుకలకు కూడా భద్రత కరువయ్యేలా చేసి భక్తులను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసిన ఘనతకెక్కారు. ఎందరో అన్య మతస్థులు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే సంచరిస్తూ కనిపించారు. మరికొందరు సోషల్ మీడియాలో పేరు మోసిన పాస్టర్లు కూడా 7 కొండలపై తప్పుడు కూతలు కూస్తూ రకరకాల వీడియోలు తీశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఏకంగా మత మార్పుడులకు పాల్పడిన వంటి దుర్మార్గులకు అంతు లేకుండా పోయింది. ఇక ప్రభుత్వంలో మంత్రుల స్థాయిలో సిఫార్సు లేఖలు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏడుకొండలవాడి సన్నిధిలో పూర్తి క్రైస్తవ ఎజెండా అమలయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఉదాహరణగా శేషాచలం కొండల్లో పలుమార్లు శిలువ గుర్తులు దర్శనమివ్వడాన్ని చెప్పుకోవచ్చు. హిందూ భక్తులు ఇచ్చిన విరాళాలతో క్రైస్తవ ఉద్యోగులకు జీతాలివ్వటం, టీటీడీ క్వార్టర్లను మత మార్పిడి కేంద్రాలుగా మార్చటం, ఇస్లామిక్ యూనివర్సిటీలకి టీటీడీకి చెందిన భూములను కేటాయించటం, ఇలా అన్ని రకాలుగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ వచ్చారు. తిరుమల క్షేత్రాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఓ ఆదాయ వనరును సమకూర్చే సెంటర్గా మార్చే ప్రయత్నం చేసింది. ఇక లడ్డూ ధరలు పెంచటం, సేవలను మరింత ఖరీదు చేయటం వంటి విషయాలు చెప్పుకోవాలంటే ఇది ముగింపు లేని దుర్మార్గపు చరిత్ర. ఇక ఇప్పుడు చంద్రబాబు హయాం కాబట్టి గత చరిత్రను మార్చటమే ధ్యేయంగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి ఆ పనులు త్వరగా చేపట్టాలని భక్తకోటి కోరుకుంటోంది.